పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథం 1వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుదాం. అపవాది యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలవాడైనా నీవు అతనికిని అతని ఇంటికిని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తీవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నిన్నటి దినం నుంచి మనము ఈ అంశంను ధ్యానిస్తూ వెళ్తున్నాం. ఈ దినమున అనేక కుటుంబాల్లో ఎందుకు కలవరాలు, ఎందుకు సమస్యలు, ఎందుకు మరలా సాతాను శోధన అంటే కంచె లేకుండా ఉంది కనుక. వారి కుటుంబముల చుట్టూ కంచె లేదు. యోబు కుటుంబంలోనికి ప్రవేశించడానికి సాతాను ఏమంటున్నాడు? అతని ఇంటి చుట్టూ, అతని ఇంటి వారి చుట్టూ, అతని చుట్టూ, అతనికున్న సమస్తము చుట్టూ నువ్వు కంచె వేసావు కదయ్యా, కాబట్టి నేను వారిని ముట్టలేకపోతున్నాను అంటున్నాడు. మరి ఈ దినమున సాతానుడు ఎందుకు అనేకుల కుటుంబాల్ని తాకుతున్నాడు? అనేకులకి మరలా అదే సమస్యలు, అదే శోధనలు, అదే అపవాది యొక్క క్రియల ద్వారా బంధకాలు ఎందుకు వస్తున్నాయంటే కంచె లేదు. కంచె అనేది మనం కట్టుకునే గోడల ద్వారానో మనం వేసుకునే తలుపుల ద్వారా రాదు. నీ గోడలు, నీ యొక్క తలుపులు సాతాను లోపల రానికుండా ఆపలేవు. వాటిని సులువుగా దాటుకొని సాతాను లోపలికి వచ్చి అనేక గృహాల్లో సాతాను యొక్క క్రియలతో, సాతాను యొక్క బంధకాలతో, సమస్యలతో ఈ లోకం కొట్టిమిట్టాడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కంచె వేసుకోవాలి అంటే ఎవరు కంచె వేయాలి? ఎవరు కంచె వేస్తారు? దేవుని వాక్యం చెప్తుంది, దేవుడే కంచె వేశాడు. యోబు ఈ యొక్క సాతానుడు ఏం చెప్తున్నాడు? అపవాది అతని చుట్టూ నువ్వు కంచె వేశావు అని చెప్పి. కాబట్టి కంచె ఎవరు వేయాలి? మనం కాదు, దేవుడు వేయాలి. దేవుడు కంచె వేయాలి అంటే దానికి తగిన జీవితం మనలో ఉండాలి. అప్పుడే దేవుడు కంచె వేస్తాడు. మీరు నా బిడ్డలయ్యా అని చెప్పని వారి గృహం చుట్టూ దేవుడు కంచె వేసినప్పుడు అపవాది లోపలికి ప్రవేశించలేడు. కాబట్టి అట్టి కంచె వేయబడాలి అంటే మనము నిన్న 2 విషయాలు, అంటే కంచె వేయబడడానికి మనం ఏం చేయాలి? మనకు కావాల్సింది ఇసుక, తర్వాత సిమెంటు, ఇటుకరాళ్ళు ఇవి కాదు మనకు కావాల్సింది. మనకు కావలసినటువంటి వస్తువులు ఆత్మ సంబంధమైనవి. ఏసే కంచె ఆత్మ సంబంధమైనది. మన యొక్క శత్రువు ఆత్మ సంబంధమైన వాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన కంచె ఉన్నప్పుడు నువ్వు ఒక చిన్న దుంగలతో కట్టినటువంటి, కర్రలతో కట్టినటువంటి గృహంలో ఒక చిన్న గుడిసెలో నువ్వు ఉంటున్నా కూడా ఏ అపవాది క్రియలు పనిచేయవు, ఏ విధమైన శోధనలు రావు. మనము ఎంత పెద్ద కాంక్రీట్ గోడలు కట్టినా కూడా అపవాది లోపలికి వచ్చి కుటుంబంలో సమస్యలు కలగజేస్తాడు. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన కంచె కట్టుకోవడానికి ఏం చేయాలని చెప్పాము నిన్నటి దినమున? విశ్వాసము ద్వారా మట్టుకే ఆత్మ సంబంధమైన కంచె కట్టబడుతుంది. కాబట్టి అన్ని సమయాల్లో ఆత్మ సంబంధమైన కంచె కట్టబడాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు విశ్వాసులను కాపాడుతాడని మనం తెలుసుకున్నాం. అలాగే రెండవది ప్రార్థన. మన గృహాల్లో నిత్యము ప్రార్థన అనేది ఉన్నప్పుడే మన గృహంను దేవుడు కంచె వేస్తాడు. ప్రార్థించే గృహం చుట్టూ దేవుడు కావలి ఉంటాడని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం, సామెతలు 14:11 వచనం మనం చదువుదాం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. హల్లెలూయా. కాబట్టి మన ఇల్లు
ఎంత సింపుల్గా కట్టుకున్నా, ఎంత స్ట్రాంగ్గా కట్టుకున్నా, ఆ ఇంట్లో భక్తిహీనత ఉంటే ఆ ఇల్లు కూలిపోతాయి. ఆ ఇల్లు నిర్మూలమవుతుంది. ఆ ఇల్లు ఎంత బలంగా కట్టినా ఖాళీ. చూడండి, కొన్ని కొన్ని బంగళాలు ఖాళీగా ఉంటాయి. ఆ ఇళ్లలో ఎవరు నివాసం ఉండరు. ఖాళీ చేసేసారు. ఎందుకంటే నిర్మూలమైపోయింది భక్తిహీనతను బట్టి. దేవుని భయం లేనందువల్ల, దేవునికి లోబడనందువల్ల. కాబట్టి భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోతుందంట. యథార్థవంతులు యథార్థత కలిగి జీవించడం, యథార్థత కలిగిన వారికి వారి గుడారాన్ని దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. హల్లెలూయా. నీ యొక్క ఇల్లు వర్ధిల్లాలంటే కావలసింది ఏంటంటే యథార్థత. యథార్థత అంటే ఏంటి? యథార్థత కలిగి ఉండడం అంటే ఏంటి? యథార్థత అంటే చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము మరి 14వ వచనం నుంచి మనం చదువుదాం. సియోన్లోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వణుకు భక్తిహీనులకు పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని, హత్య అను మాట వినబడకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును. హల్లెలూయా. కాబట్టి సియోన్లో ఉన్న పాపులు దిగులు పడుతున్నారంట. అంటే సియోన్ అంటే ఏంటి? దేవుని నివాస స్థలం. దేవుని నివాస స్థలంలో కూడా పాపులు ఉంటారా? అవును. ఈ దినాల్లో దేవుని మందిరాల్లో అనేకులు పాపములో ఉంటూ దేవుని మందిరంలో ఉంటున్నారు. భక్తిహీనత, వణుకు భక్తిహీనులకు పట్టెను. దేవుని యందు భయము భక్తి లేకుండా దేవుని మందిరాలకు వస్తున్నారు. దేవుని వాక్యం కూడా చెప్తుంది, అసలు దేవుని సన్నిధిలో ఎవడు నిజంగా ఉండగలడు? దేవుడు దహించు అగ్ని కదా. ఆయన దహించు అగ్ని అయినవి ఆయన ఏం చేస్తాడంట? నిత్యము కాలుస్తాడంట. హల్లెలూయా. మరి దేన్ని కాలుస్తాడు? ఆయన ప్రతి పాపమును కాలుస్తాడు, ప్రతి అపవిత్రతను కాలుస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయనతో ఎవరు నివసించగలరు? ఆయన ఎవరికి తోడై ఉంటాడంటే యథార్థముగా, నీతిని అనుసరించి యథార్థముగా మాట్లాడాలి. మన మాటల్లో యథార్థత ఉండాలి. కొంతమందికి నోరు తెరిస్తే సులువుగా అబద్ధాలు. చిన్న చిన్న విషయాలకి వాళ్ళ తల్లిదండ్రులు ఉగ్గుపాలతో అబద్ధాలు చెప్పడం నేర్పిస్తారనమాట. కాబట్టి చిన్నప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడడం సులువు కాబట్టి నోరు తెరిస్తే యథార్థత ఉండదు, అబద్ధాలే వస్తుంటాయి. అది ఏందో భూతపన వచ్చేసింది ఆ విధంగా అని చెప్తుంటారు. దేవుడు అంటున్నాడు, నీ మాటల్లో యథార్థత ఉండాలి. హల్లెలూయా. నిర్బంధం వలన వచ్చు లాభం ఉపేక్షించాలి. అంటే చూడండి, ఒకరికి మోసం చేస్తే లాభం కలుగుతుందంటే మోసం చేయడానికి ఈజీగా చేతులు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి. ఏ విధంగా మోసం చేసన్నా ఎంతో కొంత ఏదో కొంచెం వచ్చేస్తుంది. జాగ్రత్త. దేవుడు దాన్ని గమనిస్తాడు. నిర్బంధం వలన వచ్చు లాభాన్ని ఉపేక్షించండి. లంచం పుచ్చుకొనకుండా చేతులు మలుపుకోవాలి. కాబట్టి అనవసరమైన విషయాలకి అక్కడ ఈ పని చేస్తే ఇది ఇది ఇస్తారంట, అది ఇస్తారంట. ఇప్పుడు మొన్న మొన్న ఈ మధ్య ఎలక్షన్ జరిగినప్పుడు ఓటేస్తే ఓటుకు ఇంత ఇస్తాం మేము వచ్చి అడిగినప్పుడు ఎంతమంది తీసుకున్నారు? ఎంతమంది తీసుకొని ఓట్లు వేశారు? లంచం తీసుకుంటున్నావు. యథార్థత ఉందా నీకు? అన్ని నీ జీవిత విలువ నువ్వు తీసుకున్నటువంటి అమౌంట్. ఎంతమంది ఆ విధంగా అమ్ముడు పోయినారు? ఈ విధంగా లంచం పుచ్చుకోవడం యథార్థత కలిగిన వాళ్ళు చేయరు. మాకు అది అక్కర్లేదు. యథార్థంగా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో దేవుడు యథార్థతను చూస్తాడు.
ఇదేమి ఇది చేస్తే ఏం పర్వాలేదులే. ఆ చిన్న తప్పే కదా! చిన్న పాపం పెద్ద పాపం కాదు. పాపం ఈజ్ పాపం. నో అంటే నో అని ఉండాలా. యెస్ అంటే యెస్ అని ఉండాలి. అది కాకుండా వేరేది వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంట? దుష్టుని యొద్ద నుంచి వస్తది. లంచం పుచ్చుకోకూడదంటే లంచం పుచ్చుకోకూడదు. హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకోవాలి. కొంతమంది నేరుగా చంపుతారు, కొంతమంది మాటలతో చంపుతారు మనుషుల్ని. కత్తి వంటి మాటలు, కత్తి వంటి ప్రవర్తన. నేనక్కడ ఎవరిని పోయి పొడిచాను? నీ నోటి మాటలే పొడిచేసి ఉంటాయి. నీ ప్రవర్తనే చంపేసి ఉంటుంది మనుషుల్ని. కాబట్టి హత్య అనే మాట క్రియలు చేయకుండా, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకోవడం. సరే, ఈ దినాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడు? మన కళ్ళుతోనే పని, మన కంటితోనే చెడుతనం. నువ్వు ఏది చూసినా పాపమే కనిపిస్తుంది. సెల్ ఫోన్ చూస్తే పాపం, టీవీ చూస్తే పాపం, బయట చూస్తే పాపం. ఎక్కడ చూసినా ఇదేంతో చూస్తున్నావు? నీ చేతులతో చూడడంలే, నీ యొక్క ముక్కుతోనో చెవులతోనో కాదు. నీ కళ్ళు అపవాదికి కావాలి. ఎందుకంటే చెడుతనం నీకు చూపించి నీ యథార్థతను దొంగలించాలి. యథార్థత. ఎంతమంది యథార్థతను కోల్పోతున్నారు? అపవిత్రమైనవి చూస్తూ, అపవిత్రమైన వాటిని ఆలోచిస్తూ, అపవిత్రమైనటువంటి వాటి కొరకు పరితపిస్తూ, మరి దేవుని వాక్యం చెప్తుంది, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకోవాలి. హల్లెలూయా. అటువంటి వాడు యథార్థంగా ఉంటాడంట. అతడు ఉన్న స్థలమున అంటే దేవుని సన్నిధిలో ఉంటాడు అతను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యథార్థంగా ఉండడం అంటే లోకానికి విరోధంగా జీవించడం. లోక సంబంధమైన క్రియలు ఏది కూడా మనలో కనపడకూడదు. వాళ్ళు లంచం తీసుకున్నారు కాబట్టి నేను తీసుకుంటా, వాడు అబద్ధం చెప్తున్నాడు కాబట్టి నేను అబద్ధం చెప్తా, ఈమె ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నేను కూడా అదే ప్రవర్తన కలిగి ఉంటా అంటే ఆమె ప్రవర్తన సాతాను ప్రవర్తన. ఈయన ప్రవర్తన అపవాది బిడ్డ వలె జీవిస్తున్నది. నువ్వు ఎవరిలా జీవించాలి? దేవుని బిడ్డలా జీవించాలా, లేకపోతే అపవాది పోలికలో బ్రతకాలనుకుంటున్నావా? అప్పుడేమవుతుందంట? వణుకు పుడుతుందంట. ఓ రోజు భక్తిహీనులకు వణుకు పడుతుంది. ఎందుకంటే దహించు అగ్నితో ఉంటూ మనము పాపం చేస్తున్నామంటే అది మనల్ని కాల్చి వేస్తుంది ఒకరోజు. కాబట్టి మనం ఏం చేయాలా? యథార్థత కలిగి ఉండాలి. యోబు మరి దేవుని యొక్క కంచె వేసుకోవడానికి కారణం ఏంటి? యథార్థత. అందుకే మరి అతని జీవితంలో అన్ని సమస్యలు కలగజేసి సాతానుడు మరి అతనికి బిడ్డలు చనిపోయినారు, ఆస్తులు పోయినాయి, ఒళ్ళంతా వ్యాధి. ఇంత అయినా కూడా అతను ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆఖరికి ఒక మాట మరి సాతానుడు అతని భార్యలో దూరి అడుగుతుంది. ఏం అడుగుతుంది చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. ఇక్కడ 8 చదువుదాం. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిన్న పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము. చూసారా? సాతానికి ఏం తెలుసు అంటే యోబు యొక్క కాపుదలకు కారణం ఏంటి? యథార్థత. ఈ యథార్థత పోవాలి. ఆ యథార్థతను కనుక అతను విడిచిపెట్టేస్తే ఈ కంచె దూరం అయిపోతుంది. కాబట్టి అన్ని ప్రయత్నాలు చేసినా యోబు ఏం విడిచిపెట్టలేదంట? యథార్థతను విడిచిపెట్టలేదు. ఆఖరికి సాతానుడు సొంత భార్యలో దూరాడు. అది భార్య మాట కాదు, సైతాను భార్యలో దూరి మాట్లాడుతుంది. అదేవిధంగా సైతాన్ ఏం చేస్తుంది? మన సొంత ఇంట్లో వారిలో దూరుతుంది. ఈరోజు ఎందుకులే ప్రార్థనకు పోవడం, ఆగిపో. ఈరోజు ఎందుకులే మనకి ఇంట్లో మన సొంత వాళ్ళు వచ్చారనో ఆగిపోదాం. లేకపోతే ఇంకేదో కారణంతో మనము ఈరోజు దేవునికి దూరం అయిపోదాం. సైతాను పనిచేస్తుంది. మన సొంత వాళ్ళు అనుకుంటాం,
ఇక్కడ యోబులో ఎవరు పనిచేస్తుంది? సైతాన్. దేవుని పని చేయనీయకుండా, దేవునికి లోబడకుండా, యథార్థత కలిగి నువ్వు జీవించావనుకో నీకు కంచె వస్తుంది కాబట్టి, దేవుడు కాపాడతాడు కాబట్టి, దేవునికి దూరంగా తీసుకెళ్ళడానికి చక్కగా మన సొంత భార్య, సొంత భర్త, సొంత పిల్లలు, సొంత రక్త సంబంధికుల్లో సైతాన్ దూరి ప్రేమతో మాట్లాడతారు. అవును కదా, ఇంత జరిగింది కదా, వదిలేసేయి, యథార్థత వదిలేసేయి, అయిపోయింది, నీకు కంచబోతుంది, నీలో నేను దూరతాను, నీలో నేను దూరి నీ కుటుంబంలో అన్ని సమస్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటాడు సాతాను. ఇక్కడ కూడా ఆ సొంత భార్య ఏమంటుంది? నీ కంచెకు రహస్యం ఏంటంటే యథార్థత. వదిలేసే, ఇంకా చాలు, అయిపోయింది, నీ జీవితంలో అన్ని సమస్యలు వచ్చాయి కదా, వదిలేసే యథార్థత, ఇక అబద్ధాలు చెప్పు, ఇష్టానుసారంగా బతుకు, పాప జీవితంలోకి వచ్చే యోబు అంటే, యోబు ఏమంటున్నాడు? యోబు ఒక మంచి మాట చెప్తాడు, అక్కడ లేదు కానీ యోబు గ్రంథము 27వ అధ్యాయం చదవండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము మరి 5-6 వచనాలు మనం చదువుతాం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థత విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. హల్లెలూయా. ఎంత చక్కని మాట చెప్పాడు. చచ్చేదాకా యథార్థతను వదిలిపెట్టను నేను. మనం ఎన్నిసార్లు వదిలేసి ఉంటాం యథార్థత? ప్రతి చిన్న దానికి యథార్థత వదిలిపెట్టేస్తాం. దేవుని భయం లేదు కాబట్టి సులువుగా వదిలేస్తాం. మళ్ళా ఎందుకు సమస్య వచ్చింది? కంచె ఏమైపోయింది బ్రదర్? కంచె ఏమైపోయింది సిస్టర్? పాస్టర్ గారు ఏమైపోయింది? మా కుటుంబంలో సమస్యల కారణం అంతా నువ్వే, కారణం మనమే. అరే, అపవాది ఎంతో భయంకరంగా మా కుటుంబంలో సమస్యలు తీసుకొచ్చింది బ్రదర్ అంటే, ద్వారం తెరిచావు కదా, ద్వారం కంచె తీసి ఓపెన్ చేస్తే చెత్తంతా లోపలికే. ఒకసారి తలుపులు తెరిచి పడుకోండి, ఏమవుతుంది? సమస్త దుమ్ము, చెత్త, చెదారం లోపలికి వస్తుంది. అది శరీరం కంటికి కనపడేది. కనపడనటువంటి దురాత్మలు ఎప్పుడు ప్రవేశిస్తాయి? కంచె లేనప్పుడు. అందుకే యోబు ఏమంటున్నాడు? మరణమయ్యేంత వరకు నేను యథార్థత విడిచిపెట్టను. ఎందుకంటే యథార్థతగా జీవించాలంటే ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి. ఎందుకంటే సాతానుడు నువ్వు యథార్థంగా జీవించడం ఇష్టం లేదు. నువ్వు యథార్థంగా జీవిస్తే నీ చుట్టూ కంచె వేయబడుతుంది. ఆ కంచె నీ కంటికి కనపడేటటువంటి ఇసుక, రాళ్ళు, రప్పలతో కాదు కట్టింది. ఆత్మ సంబంధమైన దేవుని యొక్క రక్త కంచె, అగ్నితో వేయబడినటువంటి కంచె. ఆ కంచెను చూసినప్పుడు లోపలికి అపవాది ప్రవేశించలేదు. ఇక్కడ భార్య చేత సాతానుడు మాట్లాడుతున్నాడు, చాలేయ, ఇంకా చచ్చిపో, యథార్థత వదిలేసే యథార్థత. ఇంకా ఎన్నిసార్లు మనం దేవుని విడిచిపెట్టడానికి సొంత వారి ద్వారా క్రియలు జరుగుతుంటాయి. ఎవరు చేస్తున్నారు? వారిలో సాతాను. దానికి నువ్వు లోబడిపోయినావంటే యథార్థత వదిలేసావు, సాతానుడికి అవకాశం ఇస్తున్నావు. అప్పుడేమవుతుంది? కంచె తొలగించబడుతుంది. మళ్ళా సమస్యలు వచ్చేసాయి, మళ్ళా కష్టాలు వచ్చేసాయి, మళ్ళా వ్యాధులు వచ్చేసాయి, ఇబ్బందులు వచ్చేసాయి. ఎందుకంటే దేవునికి లోబడినప్పుడు మరలా కంచె మనమే తీసి ద్వారాన్ని తెరస్తాం. అందుకే యోబు ఏం చేస్తున్నాడు? నేను యథార్థత విడిచిపెట్టను. నా భార్య వచ్చి నాతో మాట్లాడినా, నా బిడ్డలు వచ్చి నాకు చెప్పినా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఏమొచ్చి నాకు చెప్పినా, ఇవయ్యా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు, వదిలేసే ఇంక దేవుణ్ణి, మేమంతా పాపంలో ఉన్నాం, నువ్వు కూడా వచ్చే పాపం చేయడానికి. నో, నా సొంత ఇంటి వారు నాకు విరోధముగా లేచినా కూడా నేను నా దేవుని వదిలిపెట్టను. అది మన నిశ్చయత, మన యథార్థత. దాంట్లో నువ్వు నిలబడినప్పుడు నీ యథార్థను బట్టి నీ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అట్టి యథార్థత ఈ దినం మనలో ఉందా? అట్టి యథార్థత లేకుండా నువ్వు ఎంత స్ట్రాంగ్ హౌస్లో ఉంటున్నా కూడా
సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవే సమస్యలు మళ్ళీ వస్తాయి. హల్లెలూయా! మరలా మరలా రిపీట్ అవుతాయి. ఎందుకంటే మనలో యథార్థత లేదు. చిన్న చిన్న విషయానికి అబద్ధాలు, చిన్న చిన్న విషయాలకి లోకంతో కలిసిపోవడం, లోకానుసారమైనటువంటి ఆలోచనలకు, మరి చిన్న చిన్న లోక సంబంధమైన విషయాల కొరకు దేవుని దూరం పెట్టేయడం, మనకు మరలా మరలా మనం అపవాదికి అవకాశం ఇస్తాం. కాబట్టి జ్ఞానం కలిగి యథార్థతను నేను విడిచిపెట్టను అని చెప్పినటువంటి యోబు వలె నీవు నీ కుటుంబం యథార్థత కలిగి జీవించాలి. అటు యథార్థత మనలో ఉన్నప్పుడు ఏం జరగదంట, యోబు చుట్టూ నువ్వు కంచె వేసావు కదయ్యా, నేనట్ట లోపలికి పోగలను, నా వల్ల కావడం లేదు. యోబు యొక్క కాంక్రీట్ గోడలు నేను చూడడం లేదు, అతనిలో ఉన్నటువంటి యథార్థతను నేను చూస్తున్నాను. ఆ యథార్థతను తీసివేయడానికి ఏం చేయాలి? అన్ని విధాలుగా నేను సమస్యలు కలగజేస్తే యోబు యథార్థతను వదిలిపెడతాడు. యోబు యథార్థత విడిచిపెట్టడం లేదు. మనకు చిన్న సమస్య వచ్చిందంటే దేవుణ్ణి వదిలేస్తాం. యథార్థత పక్కన పెట్టండి, దేవుణ్ణి వదిలేస్తాం, ప్రార్థన చేయం, దేవునికి లోబడం. మళ్ళా దేవుడు ఎందుకు కాపాడడం లేదు అని ఒక పెద్ద ప్రశ్నను దేవుని మీద వేస్తాం నింద. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. ఈ దినం నేను నా కుటుంబము యథార్థత కలిగి ఉన్నామా? యథార్థంగా మనకుంటే ఏం జరగద్దంట? 112వ కీర్తన చదవండి. 112వ కీర్తనలోకి వెళ్తే దేవుని వాక్యము ఇక్కడ చెప్తుంది, 2వ వచనం, వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు, యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. యథార్థంగా ఉండే వాళ్ళ వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా! మరి 4వ వచనం మనం చదివితే, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుందట. హల్లెలూయా! వారు కటాక్షం, వాత్సల్యత, నీతి గలవారు. కాబట్టి యథార్థంగా మనం ఉంటే ఏమవుద్ది? యథార్థంగా ఉండకపోతే జీవితాలు నాశనం అవుతాయి, కుటుంబం నాశనం అవుతుంది. యథార్థంగా ఉంటే మన వంశం ఆశీర్వదించబడుతుంది. యథార్థంగా ఉంటే మన జీవితంలో చీకటి రాకాదు, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆ చీకటి వెలుగుగా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా! చీకట్లో నిన్ను ఉంచడు, చీకటి నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా! నిన్ను, నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ దినము అట్టి కంచె మనం వేసుకోవడానికి మన జీవితాలు సరి చేసుకుంటామా? యథార్థత మనలో ఉందా? మనము ప్రతి స్థలంలో యథార్థత కలిగి ఉంటున్నామా? ముఖ్యంగా దేవుని సన్నిధికి మనము యథార్థవంతులుగా వస్తున్నామా? యథార్థత కలిగి మనము ప్రభువు సన్నిధిలో కనబడాలంట. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. హెబ్రీ 10వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ వాక్యం చెప్తుంది, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరుదాం. దేవుని సన్నిధానానికి ఎట రావాలి? వారమంతా నా ఇష్టానుసారంగా జీవిస్తాను, ఆదివారం చర్చికి వచ్చామంటే ఫ్రెష్గా రెడీ అయిపోయి వచ్చేస్తాడు కాదు. యథార్థ హృదయముతో దేవుని సన్నిధికి రావాలి. దేవుడు పై విషయాలు చూడ్డు, యథార్థతను చూస్తాడు. యథార్థ హృదయముతో నా బిడ్డ నా సన్నిధికి వచ్చిందా, ఖచ్చితంగా నేను ఆ బిడ్డను దర్శించి ఆశీర్వదిస్తాను. హల్లెలూయా! మన మనస్సాక్షి మన గురించి వేలెత్తి చూపించకూడదంట. మన మనస్సాక్షి, ఈ వారమంతా నువ్వు ఇటు జీవించావు కదా అని నీ గురించి వేలెత్తి చూపించకుండానట్లు జాగ్రత్తగా ప్రవర్తించి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా! అట్టి యథార్థత మనకున్నప్పుడు మన ఇంటి చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. ఆ కంచెలో మనము మన కుటుంబం క్షేమంగా ఉంటాం. ఎందుకంటే అపాయకరమైన దినాల్లో ఉన్నాం. అపాయం అనేది బయట వారి ద్వారా కావచ్చు, ఇంట్లో వారి ద్వారా కూడా వస్తుంది. యోబుకు ఎవరి ద్వారా వచ్చింది? భార్య ద్వారా వచ్చింది.
మనకు కూడా మన ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా సమస్యలు వస్తాయి. అన్ని వైపుల నుంచి మనకు శోధనలు వస్తాయి. అప్పుడు మనం యథార్థత కలిగి ఉంటున్నామా, దేవునికి లోబడుతున్నామా లేదా అనే దాని మీదనే నీ చుట్టూ కంచె, నీ ఇంటి చుట్టూ కంచె, సమస్తము చుట్టూ కంచె దేవుడు వేస్తాడు. హల్లెలూయా. కాబట్టి యథార్థత ద్వారా కంచె కట్టుకుందాం. రేపు ఇంకొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, అయినా యోబు ఇంటి చుట్టూ కంచె వేయడానికి కారణము యథార్థత. మరి తండ్రి, ఆయన అన్ని విషయాల్లో దేవునికి లోపడి పాపంను అసహ్యించుకుంటూ అబద్ధ మాటలు కూడా నోట్లో రానికుండా పరిశుద్ధంగా జీవించడం ద్వారా తండ్రి ఇంటి చుట్టూ కంచె వేసుకున్నప్పుడు సాతానుడు నైనా మరి అన్ని విధాలుగా అతను శోధించి ఆఖరికి సొంత భార్య నోటి ద్వారా యథార్థత విడిచి మరణించు, దేవుని దూషించిక అనేటువంటి ఆయన శోధన అతను ఎదుర్కొన్నాడు. తండ్రి, ఈ దినమున అనేక కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా తండ్రి? సొంత ఇంటి వారేనైనా మరి దేవునికి విరోధమైన క్రియలు చేసేది ప్రేరేపిస్తున్నారు. యథార్థతను విడిచిపెట్టే విధంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్నారు. నైనా తండ్రి, అదేవిధంగా సొంత స్నేహితులు నైనా మరి సాతాను సంబంధమైన వ్యక్తులు నైనా మరి యథార్థతను విడిచిపెట్టే విధంగా ప్రవర్తించేందుకు ప్రేరేపిస్తూ అనేక కుటుంబాలకి దేవుడు వేసిన కంచె తొలగించే పనులు సాతానుడు చేస్తున్నాడయ్యా. జ్ఞానం కలిగి మా క్రియలలో యథార్థత, అలాగే తండ్రి మా యొక్క మమ్మల్ని శోధించే ప్రతి వ్యక్తి, పరిస్థితి, దుష్టుని యొక్క క్రియల్లో మేము యథార్థతను విడిచిపెట్టగా పరిశుద్ధంగా జీవిస్తూ యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో మేము కనబడేందుకు మా సహాయం చేయమని, దాని ద్వారా తండ్రి మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ, మా సమస్తం చుట్టూ ఏ అపవాది నైనా ప్రవేశించకుండా అయ్యా నీ కంచె వేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.